తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్లీ రైతుల ఖాతాలో రైతు బంధు వేసేందుకు సిద్ధమైంది. సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని వారికి తిరిగి ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన చేసింది. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంకు ఖాతా క్లోజ్ అవ్వడం, ఫ్రీజ్ అవ్వడం లాంటి కారణాలతో పలువురు రైతులకు సహాయం అందలేదని వెల్లడించింది వ్యవసాయ శాఖ. బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరిచేసిన తర్వాత రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. కాగా నిన్నటి వరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది రైతులకు రైతు బంధు వేసి తర్వాత వెనక్కు తీసుకుంది రేవంత్ సర్కార్. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 వేల మంది రైతులు రైతు బంధు వెనక్కి వెళ్ళిందట. దీంతో రైతన్నలు గగ్గోలు పెట్టారు. ఈ తరుణంలో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వారి ఖాతాలో రైతు బంధు వేస్తామని ప్రకటన చేసింది. అందువల్ల మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోండి. మీ అకౌంట్ను సరిచేసుకోండి. బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఫ్రీజ్ అయిందా లేదా అంశాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే సరిచేసుకోండి. తద్వారా సులభంగానే డబ్బులు పొందవచ్చు. ఇంతవరకు డబ్బులు రాని రైతులకు రైతు బంధు జమ చేస్తామని వెల్లడించింది వ్యవసాయ శాఖ.